హాయ్ హలో ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్స్ అకాడమీకి స్వాగతం. నేను మీ నబి. ఈరోజు మనం చర్చించుకుంటున్న అంశము శాతవాహన వంశంలో చివరి రాజుల గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. అదేవిధంగా ఈ పాఠంలో కూడా శాతవాహన చక్రవర్తుల గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. గత పాఠంలో యజ్ఞశ్రీ గురించి మనం చెప్పుకుంటూ ఒక అంశాన్ని చెప్పుకున్నాము. ఏమంటే యజ్ఞశ్రీ శాతకర్ణి రుద్రసింహ3 నుండి ఈ కొంకణ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు అని మనం గత పాఠంలో చెప్పుకున్నాం కదా. దాని గురించి కొద్దిగా వివరించుకుందాం. ఈ విధంగా శకులైనటువంటి క్షహరాట వంశీయులు మరియు కార్దమాక వంశీయులు, కార్దమాక వంశీయులు ఒకరికొకరు పడక వాళ్ళు యుద్ధం చేసుకుంటుంటే ఇదే అదునుగా చేసుకొని యజ్ఞశ్రీ శాతకర్ణి వాడిపై దాడి చేసి కొంకణ ప్రాంతాన్ని ఆక్రమించాడని మనం తెలుసుకున్నాం కదా. ఆ విధంగా క్షహరాటి వంశాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి నాశనం చేశాడని కూడా మనం తెలుసుకున్నాం. కానీ నాశనమైన వాళ్ళ యొక్క సంతతి వాళ్ళు ఎక్కడో పారిపోయి మరల క్షహరాట వంశస్థులు తమ ఉనికిని కాపాడుకోవడానికి అక్కడ ఉన్నటువంటి కార్దమాక శకులతో యుద్ధం చేస్తున్నారు. ఎవరంటే క్షహరాటలు. ఇదే అదునుగా చూసుకున్నటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణి వీరిపై దాడి చేసి గోవా ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఏ ప్రాంతాన్ని అంటే ఈ కొంకణ ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఎందుకంటే అప్పుడు క్షహరాట వంశ పాలకుడు ఎవరంటే జీవదాయకుడు. గౌతమిపుత్ర శాతకర్ణి ఈ క్షహరాట వంశాన్ని నాశనం చేశాడు కదా. మళ్ళీ ఎలా వీళ్ళు వచ్చారనే చిన్న డౌట్ రావచ్చు. కానీ క్షహరాట వంశానికి చెందిన కొంతమంది గౌతమిపుత్రి శాతకర్ణి దాడి చేయడంతో పారిపోయి వేరే చోట దాక్కున్నారు. తర్వాత కాలంలో మళ్ళీ వీరు బలపడి ఈ రాజ్యాధికారం కోసం మళ్ళా యుద్ధాలు చేయడం ప్రారంభించాడు. అదేవిధంగా క్షహరాట వంశస్థులు ఉనికి మనకు మళ్ళీ తెలుస్తుంది. ఈ క్షహరాట వంశస్థులు ఇంకొక తెగ అయినటువంటి కార్దమాక శకులతో అప్పుడు కార్దమాక శకుల రాజు ఎవరంటే రుద్రసింహ3. వీరిద్దరు పాలిస్తున్నప్పుడే ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి యుద్ధాలు చేసుకుంటుంటే అదే అదునుగా యజ్ఞశ్రీ శాతకర్ణి వీరిపై దాడి చేసి ఆ కొంకణ ప్రాంతాన్ని ఆక్రమించినట్లు మనం తెలుసుకుంటున్నాం. అదేవిధంగా బౌద్ధ మతానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి కార్లేలో మహాసాంఘిక బౌద్ధ భిక్షుల కోసం ఒక గ్రామాన్ని దానం చేసినట్లు మనకు తెలుస్తుంది. ఏ భిక్షువుల కోసం? మహాసాంఘిక భిక్షువుల కోసం. ఇది వచ్చేసి బౌద్ధంలో ఉండే ఒక రకమైన తెగ. ఈ తెగ కోసం కార్లే దగ్గర ఒక గ్రామాన్ని యజ్ఞశ్రీ శాతకర్ణి దానం చేశాడు. ఎందుకోసం అంటే మహాసాంఘిక సన్యాసులు నివసించడానికి, వారి యొక్క బాగోగులు చూసుకోవడానికి, ఆ గ్రామ ఆదాయాన్ని వారికిచ్చి వారి యొక్క బాగోగులు చూసుకునడానికి యజ్ఞశ్రీ శాతకర్ణి ఒక గ్రామాన్ని సాధువుల కోసం దానం చేసినట్లు తెలుస్తుంది. అదేవిధంగా యజ్ఞశ్రీ అనంతర పాలకుడైనటువంటి విజయశ్రీ శాతకర్ణి నాగార్జున కొండలో ఒక శాసనం వేయించాడు అని చెప్పుకున్నాం కదా. ఆ శాసనం అసంపూర్తిగా వేయించాడు, పూర్తిగా వేయలేదు. ఆ నాగార్జున కొండలో విజయశ్రీ శాతకర్ణి వేయించినటువంటి శాసనం పూర్తిగా ఉందా, అసంపూర్తిగా ఉందా అంటే అసంపూర్తిగా ఉంది. ఎందుకంటే ఏ కారణాల వల్ల ఆయన వేయలేదో మనకు అనవసరం. కానీ మనకు దొరికిన శాసనం అసంపూర్తిగా ఉంది. అదేవిధంగా శాతవాహన వంశ క్షీణత గురించి తెలుపుతున్న గ్రంథం ఏదంటే సోమదేవుని కథాసారిచరం. దీని ప్రకారం శాతవాహన యువరాజు ఆచార్య నాగార్జున్ని చంపడంతో శాతవాహన సామ్రాజ్యంలో అల్లకల్లోలాలు చెలరేగి సామ్రాజ్య పతనానికి దారితీసిందని మనకు సోమదేవుని కథాసారిచరం తెలిపింది. అదేవిధంగా ఈ రాజ్యంలోని అల్లకల్లోల కారణంగానే శాతవాహన వంశము నాశనమైందని కూడా ఇంకొక గ్రంథమైనటువంటి యుగ పురాణం చెప్తుంది. ఈ సోమదేవుని కథాసారిచరంకి యుగ పురాణానికి మధ్య తేడా వివరించుకుంటే, సోమదేవ సూరి కథాసారిచరంలో శాతవాహన యువరాజును చంపడం చేత, శాతవాహన యువరాజు ఆచార్య నాగార్జును చంపడం చేత అల్లకల్లోలాలు శాతవాహన సామ్రాజ్యంలో జరిగాయని తెలిపితే, యుగ పురాణం ఏం తెలుపుతుందంటే ఈ శాతవాహన సామ్రాజ్యంలో జరిగిన శాతవాహన రాజులకు ప్రజల మద్దతు లేదు అనే విషయం గురించి తెలుపుతుంది. యుగ పురాణం ఏమి తెలుపుతుందంటే శాతవాహన రాజులకు ప్రజా మద్దతు లేదు, అందుకే ఈ శాతవాహన వంశము అంతరించినట్లు, క్షీణదశకు వచ్చినట్లు ఈ యుగ పురాణం కూడా చెప్తుంది. ఈ రాజుల చరిత్ర అనంతరం ఈ విధంగా 3వ పులోమావి చనిపోయిన అనంతరం శాతవాహన సామ్రాజ్యము అంతరించిపోయిందని మనం తెలుసుకున్నాం కదా. ఈ విధంగా 450 సంవత్సరాలుగా పాలించిన శాతవాహన రాజ్యము 3వ పులోమావి చనిపోవడంతో అంతరించిపోయింది. దీని తర్వాత
ఈ శాతవాహన సామ్రాజ్య సామంతులైనటువంటి ఇక్ష్వాకులు, కురువంశీయులు, చటులు ఏ విధంగా శాతవాహన రాజ్యాన్ని పంచుకున్నారంటే, ముందుగా ఇక్ష్వాకులు విజయపురి ప్రాంతం అంటే ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలను ఎవరు ఆక్రమించుకున్నారంటే ఇక్ష్వాకులు ఆక్రమించుకున్నారు. శాతవాహన సామ్రాజ్యంలోని ఆంధ్ర ప్రాంత భాగాలను ఎవరు పాలించారు అంటే శాతవాహనుల అనంతరం ఎవరు పాలించారంటే ఇక్ష్వాకులు. మహారాష్ట్రలో ఇటువైపు మహారాష్ట్ర ప్రాంతంలో అబీరులు పాలించారు. తర్వాత ఈ కర్ణాటక ప్రాంతాన్ని చటు నాగులు, ఎవరంటే చటు నాగులు. ఈ తమిళనాడు ప్రాంతాన్ని పల్లవులు పాలించినట్లు మనము తెలుసుకోవచ్చు. ఈ శాతవాహన సామ్రాజ్యం అంతరించిన తర్వాత శాతవాహన సామ్రాజ్యంలోని భాగాలను శాతవాహనుల సామంతులైనటువంటి కొంతమంది చక్రవర్తులు పాలించారు. ముఖ్యంగా వారిలో ఆంధ్ర ప్రాంతాన్ని ఇక్ష్వాకులు, మహారాష్ట్ర ప్రాంతాన్ని అబీరులు, కర్ణాటక ప్రాంతాన్ని చటునాగులు, తమిళనాడు ప్రాంతాన్ని పల్లవులు పాలించినట్లు మనకు తెలుస్తుంది. శాతవాహనుల చరిత్రలో తర్వాత అంశం శాతవాహనులు పాలన ఏ విధంగా ఉంది, వారి యొక్క రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారి సామ్రాజ్యంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు మరియు సాంస్కృతిక పరిస్థితులు, విద్య మరియు మతం, నిర్మాణం మొదలైన అంశాల గురించి మనం తెలుసుకుందాం. ఏవే విషయాలంటే రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సాంస్కృతిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, విద్య మరియు మత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారి నిర్మాణాల గురించి మనం ఈ పాఠంలో చర్చించుకుందాం. ఈ విధంగా శాతవాహనుల చరిత్ర గురించి, శాతవాహనుల పాలన గురించి మనకు తెలుపుతున్న శాసనం ఏదంటే నాసిక్ శాసనం. ఏ శాసనం చెప్తుందంటే నాసిక్ శాసనము శాతవాహనుల పాలన గురించి చాలా విషయాలను మనకు చెప్తుంది. అదే కాకుండా శాతవాహనుల గురించి చెప్తున్న గ్రంథాలు ఏమిటంటే మనుస్మృతి లేదా మానవ ధర్మశాస్త్రము, కౌటిల్యుని అర్థశాస్త్రము మరియు మధ్యధర సముద్ర ప్రాంతాలైనటువంటి రోమ్, గ్రీకులతో ఈ శాతవాహనులు వ్యాపారం చేయడం వల్ల ఈ గ్రీకు చరిత్రకారులు, రోమ్ చరిత్రకారులు రాసిన గ్రంథాల ఆధారంగా కూడా మనకు ఈ శాతవాహనుల పాలనా విధానాలు మరియు రాజకీయ విధానాలు గురించి మనకు తెలుస్తుంది. శాసనం తీసుకుంటే నాసిక్ శాసనము, అదేవిధంగా గ్రంథాలు తీసుకుంటే మనుస్మృతి, కౌటిల్యుని అర్థశాస్త్రము మరియు రోమన్ గ్రీకు గ్రంథాలు అనేటువంటి న్యాచురల్ హిస్టరీ. ఈ గ్రంథాన్ని ఎవరు రాసినారంటే ప్లినీ రాసినాడు. న్యాచురల్ హిస్టరీ గ్రంథాన్ని ఎవరు రాసినారంటే ప్లినీ. మరియు టాలమీ ఏ గైడ్ టు జాగ్రఫీ అనే గ్రంథాన్ని ఇతను ఎవరి కాలంలో వచ్చినాడంటే 2వ పులోమావి కాలంలో వచ్చాడని మనం తెలుసుకున్నాం కదా. తర్వాత పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రన్ సీ అనే గ్రంథాల ఆధారంగా ఈ శాతవాహనుల పాలన విధానాలు మనకు తెలుస్తున్నాయి. ఇవే కాక పశ్చిమ తీరంలో ఉన్నటువంటి శాసనాలు నానాగఢ్, నాసిక్, కన్హేరి, కార్లే మరియు రుద్రదామనుడి, జునాగఢ్ శాసనాల వల్ల కూడా మనకు తెలుస్తున్నాయి. అదేవిధంగా తూర్పు తీరంలో ఉన్నటువంటి శాసనాలు అమరావతి శాసనం, ధరణికోట శాసనం, పట్టిప్రోలు శాసనం, చినగంజాం శాసనం మరియు హతి గుంప శాసనం. ఈ కరవేలుని హతి గుంప శాసనాన్ని బట్టి ఈ శాతవాహనుల పాలన విధానాలు, ఆర్థిక విధానాలు మనకు తెలుస్తున్నాయి. మొదటగా శాతవాహనుల రాజకీయ పరిస్థితులు అంటే ఎవరు పాలించేవారు, ఎవరు దేని ఆధారంగా పాలించారు అనే విషయాలను మనం మొదటిగా చర్చించుకుందాం. వీరికి పాలనకు ఆధారమైన గ్రంథం ఏమిటి అనే విషయాల గురించి మనం తెలుసుకుంటే, నేడు కూడా మన శాతవాహనుల చరిత్రనంతా కానీ ఏ చరిత్రనైనా కూడా మనం ఇప్పుడు ఉన్నటువంటి పాలనా విధానంతో పోల్చుకుంటే మనకి సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే మనకి ఇప్పుడు పాలనకి మొత్తం ఆధారం ఏదంటే రాజ్యాంగం కదా. అదేవిధంగా శాతవాహనుల కాలంలో పాలనకు ముఖ్య ఆధారమైన గ్రంథం ఏదంటే మనుస్మృతి. ఏ గ్రంథం అంటే మనుస్మృతి లేదా మానవ ధర్మశాస్త్రం. మనుస్మృతి వీరికి ముఖ్యమైన గ్రంథం. అంటే రాజ్యాంగం ఏమిటంటే మనుస్మృతి లేదా మానవ ధర్మ శాస్త్రం. తర్వాత కౌటిల్యుని అర్థశాస్త్రం. ఎందుకంటే కౌటిల్యుని అర్థశాస్త్రంలోనే సప్తాంగాలు అనే విధానం గురించి వర్ణించబడింది. సప్తాంగాలు అంటే రాజు, కోట, యువరాజు, ధ్యేయము అని మొత్తం 7 అంగాలు ఉంటాయి. ఆ 7 అంగాలను ఏర్పాటు చేసుకొని శాతవాహన రాజులు పాలించినట్లు తెలుస్తుంది. దేని ఆధారంగా అంటే కౌటిల్యుని అర్థశాస్త్రం ఆధారంగా. ఇదే కాక వీరి పాలనలో ముఖ్యమైన అంశం ఏమిటంటే స్థానిక పరిస్థితులు
కు అనుగుణంగా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పరిపాలించడం. ఏ విధంగా అంటే మహారాష్ట్రలో ఒక పరిస్థితులు ఉండొచ్చు, ఆంధ్రాలో ఒక పరిస్థితులు ఉండొచ్చు, కర్ణాటకలో ఒక పరిస్థితులు ఉండొచ్చు, గుజరాత్లో ఒక పరిస్థితులు ఉండొచ్చు. ఆ ప్రాంతాలలో నివసించే ప్రజలకు అనుగుణంగా వీరు పాలన చేయడం వల్ల దాదాపు శాతవాహన సామ్రాజ్యం భారతదేశంలో 450 సంవత్సరాలు పాలించింది. ఎందుకంటే స్థానిక పరిస్థితులకు ఆధారంగా వీరు పాలన చేశారు కాబట్టి దాదాపు ఎన్ని సంవత్సరాలు పాలించారు అంటే శాతవాహనులు 450 సంవత్సరాలు పాలించారు. వీరి పాలన అంటే శాతవాహనుల పాలన ఎవరిని పోలి ఉండేదంటే మౌర్యులని పోలి ఉండేది. ఎందుకంటే శాతవాహనులు పాలించిన ప్రాంతాన్ని అంతకు ముందు ఎవరు పాలించారంటే మౌర్యులు పాలించారు. కాబట్టి వారికి సామంతులుగా శాతవాహనులు ఉన్నారు కాబట్టి దాదాపు వారి పాలననే అవలంబిస్తారు. మనం కూడా దాదాపు ఎక్కువగా బ్రిటిష్ విధానాలే ఎక్కువగా అవలంబిస్తాం. ఎందుకంటే మనం తయారు చేసుకున్న రాజ్యాంగానికి ముందు చాలా కాలం బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని పాలించారు కాబట్టి ఆ విధానాలకు అలవాటు పడి ఉంటాం కాబట్టి ఆ విధానాలని ఎక్కువగా మా రాజ్యాంగంలో రాశారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు మనము పాలన చేసుకుంటున్నాం. ఆ విధంగా శాతవాహనుల కంటే ముందు మౌర్యులు పాలించారు కాబట్టి వారి సామంతులైనటువంటి శాతవాహనులు కూడా దాదాపు మౌర్య సామ్రాజ్య యొక్క పాలనా విధానాలు ఏ విధంగా ఉన్నాయో అదే విధమైన పాలనా విధానాలను పాటించారు అని మనకు తెలుస్తుంది. ఈ విధంగా శాతవాహనుల ఒక పాలన మౌర్యులకు పోలికగా ఉంటుంది. దీనికి లభిస్తున్న ఆధారం ఏమిటంటే కన్హేరి శాసనం. కన్హేరి శాసనంలో మహామాత్ర అనే అధికారుల గురించి చెప్తుంది. కన్హేరి శాసనంలో కృష్ణుడు కాలంలో వేయించినటువంటి కన్హేరి శాసనంలో మహామాత్య అనే అధికారుల గురించి చెప్తుంది. ఈ అధికారులు మౌర్యుల కాలం నుంచి ఉన్నారు. వీరు అశోకుని కాలంలో బౌద్ధం అభివృద్ధి కోసం పాటుపడితే ఇదే విధంగా శాతవాహనుల కాలంలో కూడా బౌద్ధం యొక్క అభివృద్ధికి ఈ మహామాత్యాలు అంటే జిల్లా కలెక్టర్ లాంటి వాళ్ళ అధికారులను నియమించినట్లు తెలుస్తుంది. దీన్ని బట్టి శాతవాహనుల పాలన మౌర్యులను పోలి ఉంటుందని మనం స్పష్టంగా చెప్పవచ్చు. శాతవాహనుల పరిపాలన కాలంలో రాజు దైవాంశ సంభూతుడు. దైవాంశ సంభూతుడు అంటే రాజు అనేవాడు దైవంతో సమానం. దీనికి గురించి మనకు ఒక శాసనంలో కూడా స్పష్టంగా చెప్పబడింది. ఎందుకంటే ఎక్కడ అంటే నాసిక్ ప్రశస్తి శాసనంలో గౌతమిపాలశ్రీ గౌతమపుత్ర శాతకర్ణిని రామకేశవులతో పోల్చింది. అంటే రామకేశవులు అంటే రాముడు కృష్ణుడితో పోల్చింది. అంటే ఈ శాతవాహన రాజులు కూడా దైవాంశ సంభూతులుగా పిలిచినట్లు ఆ కాలంలో రాజులను దైవాంశ సంభూతులుగా పిలిచినట్లు మనకు తెలుస్తుంది. శాతవాహన రాజులు దైవాంశ సంభూతులుగా రామకేశవులతో పోల్చిన శాసనం ఏమిటంటే నాసిక్ ప్రశస్తి శాసనం. రాజ్యాధికారం రాజే సార్వభౌమాధికారి. అంటే రాజే మొత్తం సార్వభౌమత్వాన్ని పరిశీలించే అధికారి. అంటే సార్వభౌమాధికారం అంటే మనం నేడు కూడా మన భారతదేశానికి సార్వభౌమాధికారం ఉందని ప్రవేశికలు చదువుకుంటాం కదా. అదేవిధంగా అంటే శాతవాహన సామ్రాజ్యంలో శాతవాహన రాజుల పాలనలో ఏ ఇతర రాజు జోక్యం చేసుకోకుండా ఉండేవారని మనకు తెలుస్తుంది. మనం కూడా మన రాజ్యాంగంలో మన దేశ వ్యవహారాల్లో ఏ దేశం యొక్క పాత్ర ఉండటానికి మనం అనుమతించము. కాబట్టి ఇదే సార్వభౌమాధికారం. ముఖ్యంగా వీరు సార్వభౌమ పాలకులుగా ఎవరి కాలంలో ఏర్పడినారంటే శ్రీముఖుని కాలంలో ఏర్పడినారు. ఎందుకంటే అంతవరకు మౌర్యుల సామంతులుగా శాతవాహనులు ఉన్నారు. శ్రీముఖుని కాలం నుండే స్వతంత్రులు అవ్వడంతో వీరు సార్వభౌమ అధికారం కలిగిన రాజులుగా గుర్తించబడ్డారు. ఎందుకంటే అంతకు ముందు పరిపాలించినటువంటి మౌర్య సామ్రాజ్యము మన దేశ చరిత్రలోనే అత్యంత బలమైన కేంద్రీకృత అధికారం గల సమాఖ్య. మామూలుగా సమాఖ్య అంటే అధికారాల విభజన జరగాలి కేంద్రాలు రాష్ట్రాల మధ్య. కానీ మౌర్య సామ్రాజ్యంలో అటువంటి అధికారాల విభజన లేదు. ఎందుకంటే మొత్తం అధికారాలు రాజు చేతిలోనే ఉన్నాయి. దాదాపు మౌర్య సామ్రాజ్యం అంతా రాజు అధికారంలోనే ఉండింది. అత్యంత బలమైన కేంద్రీకృత అధికారం గల సమాఖ్యగా మనము ఏ సామ్రాజ్యాన్ని చెప్పవచ్చు అంటే చరిత్రలో మౌర్య సామ్రాజ్యాన్ని చెప్పవచ్చు. అందువల్ల శ్రీముఖుని కంటే ముందు పాలకులైనటువంటి శాతవాహనుడు మౌర్యులకి సామంతుడుగానే ఉన్నాడు. ఇతనికి సార్వభౌమ అధికారం చాలా తక్కువ. ఎందుకంటే మౌర్యుల కింద ఈయన ఉన్నాడు. మౌర్యులు బలహీనులు అవడంతో శ్రీముఖుడు స్వతంత్ర శాతవాహన సామ్రాజ్యాన్ని
స్థాపించుకున్నాడు కదా. దానివల్ల శ్రీముఖుని కాలం నుండే శాతవాహన రాజులకు సార్వభౌమ అధికారం అంటే ఏ ఇతర రాజ్యాలు ఈ శాతవాహన సామ్రాజ్యంలో జోక్యం చేసుకోకుండా ఉండే అధికారము వీరికి వచ్చిందని చెప్పవచ్చు. ఎవరి కాలం నుండి అంటే శ్రీముఖుని కాలం నుండే. మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, అత్యంత బలమైన కేంద్రీకృత అధికారం గల సమాఖ్య ఎవరిది అంటే మౌర్యులదని చెప్పుకున్నాం కదా. అదే విధంగా శాతవాహనుల చాలా అంశాలు మౌర్యులకే పోలి ఈ ఒక్క అంశంలో మాత్రమే మౌర్యులను పోలి ఉండదు. ఏ అంశంలో అంటే ఈ కేంద్రీకృత అధికారం గల సమాఖ్య విషయంలో మాత్రమే శాతవాహనుల పాలన మౌర్యులను పోలి ఉండదు ఈ విషయంలో. ఎందుకంటే ఈ శాతవాహన సామ్రాజ్యం అయితే ఇక్కడ ఒక సామంత రాజ్యం కానీ ఇలా సామంత రాజ్యాలు ఉంటే ఈ సామంత రాజ్యాలకు కూడా వీరి సార్వభౌమత్వాన్ని అంటే శాతవాహన సామ్రాజ్యాన్ని కింద పనిచేసే సామంత రాజులు కూడా స్వతంత్రంగా ఉండి నాణ్యాలు కూడా ముద్రించుకొని సొంత పాలన చేసుకునేవారు అని తెలుస్తుంది. ఎందుకంటే వీరు బలమైన కేంద్రీకృత సమాఖ్య కాకుండా వికేంద్రీకరణను ప్రారంభించారు. ఇదొక గొప్ప పరిణామక్రమంగా చెప్పుకోవచ్చు శాతవాహనుల పాలనా కాలంలో. ఎందుకంటే బలమైన కేంద్ర ప్రభుత్వం గల మౌర్య సామ్రాజ్య సామంతులుగా ఉన్న శాతవాహనులు తర్వాతి కాలంలో తమ సామంతులకి అంటే వీరి సార్వభౌమత్వాన్ని అంగీకరించిన సామంతులకి నాణ్యాలు ముద్రించుకోవడం మరియు సొంతంగా పాలన చేసుకునే వెసులుబాటును కల్పించారు. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏమంటే పాలన వికేంద్రీకరణ శాతవాహనుల కాలం నుండే ప్రారంభమైందని చెప్పవచ్చు. పాలన వికేంద్రీకరణ ఎవరి కాలంలో ప్రారంభమైందంటే శాతవాహనుల కాలంలోనే పాలన వికేంద్రీకరణ జరిగిందని మనం దీన్ని బట్టి చెప్పవచ్చు. శాతవాహన సామంతులు ఎవరంటే కొల్లాపూర్ రాజ్యంగా పాలించినటువంటి కురువంశీయులు, విజయపురి పాలకులుగా ఉన్నటువంటి ఇక్ష్వాకులు, మైసూరు చటువంశీయులు వీరి యొక్క సామంతులుగా ఉండేవారు. ఇక్కడ శాతవాహనుల సామ్రాజ్యం ఎలా వచ్చింది అంటే మాతృసామ్యంగా వచ్చిందా పితృసామ్యంగా వచ్చిందా అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకుంటే చాలా మంది చరిత్రకారులు శాతవాహనుల రాజరికము మాతృసామ్యమైనదని చెప్పినారు. చాలా మంది చరిత్రకారులు ఏమని చెప్పారంటే శాతవాహనుల రాజరికం అంటే వారసత్వంగా వచ్చేవారు, ఈ రాజు తర్వాత ఆ రాజు వచ్చేవారు ఎవరు అంటే మాతృ నుండే వచ్చేవారని మనకు కొంతమంది చరిత్రకారులు చెప్పారు. ఇది తప్పు. ఎందుకంటే ఈ మాతృ సంగణలను ధరించడం అనేది గౌతమిపుత్ర శాతకర్ణి కాలం నుండి ప్రారంభమైంది. మాతృ సంగణలు ధరించడం ఏ ఊరి కాలం నుండి ప్రారంభమైందంటే గౌతమిపుత్ర శాతకర్ణి కాలం నుండి ప్రారంభమైంది. అంతకుముందు చాలా మంది శ్రీముఖుని నుండి శివసాతి వరకు దాదాపు 250 సంవత్సరాలు పైగానే వీరు పాలిస్తూ ఉన్నారు. అంతకుముందు రాజులకు మాతృ సంజ్ఞలు ఉన్నట్లు ఎక్కడ మనకు ఆధారాలు లభించలేదు. గౌతమిపుత్ర శాతకర్ణి కాలం నుండే మాతృ సంజ్ఞలు ధరించడం మొదలైంది. ఎందుకంటే ఆ కాలంలో రాజులకు చాలా మంది భార్యలు ఉండడం వల్ల వారికి పుట్టిన పిల్లలు తమ తల్లుల పేర్లను తగిలించుకొని పాలించినట్లు మనకు ఈ గౌతమిపుత్ర శాతకర్ణి నుండి మనకు తెలుస్తుంది. ఎందుకు చరిత్రకారులు మాతృస్వామ్య వ్యవస్థ అని చెప్పినారంటే కొంతమంది రాణులు పాలనలో భాగస్వామ్యమైనందుకు వీరిది మాతృస్వామ్య వ్యవస్థ అని చెప్పారు. ఈ ఎవరెవరు పాలనలో భాగస్వామ్యమైనారంటే మొదటి శాతకర్ణి భార్య అయినటువంటి నగనిక మరియు గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో తన తల్లి అయినటువంటి గౌతమి బాలశ్రీ, వీరిద్దరు తప్ప పాలనలో ఇతర రాణులు పాల్గొన్నట్లు మనకు ఎక్కడ చారిత్రక ఆధారాలు కూడా లభించలేదు. కాబట్టి దీన్ని బట్టి శాతవాహన సామ్రాజ్యము మాతృస్వామ్యమైనది కాదు అని చెప్పవచ్చు. దీనికి స్పష్టమైన ఆధారాలను కూడా మనం చెప్తాము. గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనంలో కుల పురుష పరంపరాగత విపుల రాజ్యం అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే శాతవాహనుల యొక్క రాజరికం కుల పురుష అంటే తన తాత ముత్తాతల నుంచే వచ్చింది, అంటే తల్లుల నుండి కాకుండా తండ్రుల నుండే వచ్చింది. దీని యొక్క అర్థం ఏమిటంటే శాతవాహనుల రాజరికం తల్లుల నుండి కాకుండా తండ్రుల నుండే వచ్చింది అని చెప్పవచ్చు. దీన్ని బట్టి శాతవాహన సామ్రాజ్యము పితృస్వామ్యమైనది మనం చెప్పుకోవచ్చు. మనం భారతదేశ చరిత్రలో చెప్పుకున్నాం కదా, అశోకుడు తనకు తానే రాజు అని చెప్పుకున్నాడు. అదేవిధంగా గౌతమిపుత్ర శాతకర్ణి తనకి తాను రాజాది రాజుగా ప్రకటించుకున్నాడు అని తెలుసుకున్నాం. రాజాది రాజుగా ఎవరు ప్రకటించుకున్నాడు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి తనకు తానే పాటించుకున్నట్లు మనం తెలుస్తుంది. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా కుషానులు రాజు మహారాజు అనే బిరుదులతో సింహాసనాలు అధిష్ఠించారు. అదేవిధంగా
ఈ శాతవాహన రాజులు కూడా రాజు, మహారాజు అనే బిరుదులు శాతవాహన సామ్రాజ్యంలో ఉన్నటువంటి భూమిపై అధికారం మొత్తం రాజుకే ఉండేది కాదు. ఎందుకంటే దాదాపు క్షత్రియుడు అంటే ఏమి, క్షేత్రాన్ని పాలించేవాడు క్షత్రియుడు అవుతాడు. కాబట్టి మొత్తం భూమి అతని ఆధీనంలోనే ఉంటుంది. కానీ ఈ మౌర్యుల కాలంలో రాజు ఎక్కడ అడుగు పడితే అతనిదే భూమి. కానీ ఈ శాతవాహనులకి వచ్చేసరికి రాజుకి సంబంధించి కొద్ది భూమి మాత్రమే ఉండేది. రాజుకి సంబంధించిన భూమిని మనం ఏమంటారంటే రాజు కంకేట లేదా రాజ క్షేత్రం, రాజ కంకేట లేదా రాజ క్షేత్రం అని పిలుస్తారు. రాజు కంకేట లేదా రాజక్షేత్రం అంటే ఏమిటంటే రాజుకు ఎంత భూమిపై అధికారం ఉందో, తాను ఎంత భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటాడో అంత భూమి మాత్రమే తన ఆధీనంలో ఉంటుందని నేటి పరిభాషలో మనం చెప్పవచ్చు. అంటే ఇప్పుడు కాలంలో ఎవరు పేరు మీద ఎంత రిజిస్ట్రేషన్ చేసుకుంటే అంత భూమి ఉంటుంది కదా, అదేవిధంగా ఆ కాలంలో శాతవాహనుల కాలంలో కూడా రాజుకు ఎంత వరకు ఉంటుందో ఆ భూమిపైనే తన అధికారం ఉండేది. మొత్తం సామ్రాజ్యంలోని భూమిపై శాతవాహన రాజుకు అధికారం ఉండేది. ఒకవేళ దీన్ని ఎవరికైనా ఇవ్వాలంటే, అంటే భూమిని ఎవరికైనా ఇవ్వాలంటే ఆ భూమిని రాజు కొని వారికి దానంగా ఇచ్చేవాడు శాతవాహన రాజు. ఆ విధంగా మొట్టమొదటిసారిగా శాతవాహనుల కాలంలోనే భూదానాలు ప్రారంభమయ్యాయి. ఎవరి కాలంలోనే అంటే భూదానాలు ప్రారంభమైందంటే శాతవాహనుల కాలంలో. ఎవరు అంటే మొదటి శాతకర్ణి కాలంలో ప్రారంభమైంది. ఎవరికి ఇచ్చాడంటే బ్రాహ్మణులకు ఇచ్చాడు. తర్వాత కొంతమంది బౌద్ధ భిక్షులకు కూడా ఇచ్చినట్లు గౌతమపుత్ర శాతకర్ణి బౌద్ధ భిక్షులకు కూడా దానాలు ఇచ్చినట్లు మనం తెలుసుకున్నాం. ఈ విధంగా రాజు యొక్క భూములలో పంట వేసుకుంటే దానికి పన్ను చెల్లించాలి కదా. దానికి పన్నుగా చెల్లించే భాగాన్ని మనం ఏమంటామంటే దేయమేయం అంటాం. దేయమేయం అంటే ఏమిటంటే రాజు భూమిలో ఎవరైనా పంట వేసుకుంటే ఆ భూమికి గాను వారు చెల్లించే పన్నును ఏమంటారంటే దేయమేయ. అంటే మనం ఒక 10 సంచులు మనకి పండినాయనుకో, రాజుకు ఒక 2 సంచులు ఇస్తాం. దీన్ని మనం ఏమంటామంటే రాజు భూమిలోనే మాత్రమే, దీనికి రాజు భూమిలోనే మాత్రమే ఈ 2 సంచులను రాజుకి ఇస్తాం. రాజు ఎందుకు ఇస్తామంటే రాజు క్షేత్రంలోనే మనం వేసుకున్నాం కాబట్టి అందుకోసం రాజుకు పన్ను చెల్లిస్తారు. ఎవరంటే ఆ శాతవాహన సామ్రాజ్యంలోనే ఉండే ప్రజలు. శాతవాహన సామ్రాజ్యంలో రహదారులపై కూడా పన్నులు విధించారు. అంతేకాకుండా శాతవాహన సామ్రాజ్యంలో రహదారులపై కూడా పన్నులు విధించారు. అదేవిధంగా ప్రొఫెషన్ ట్యాక్స్ అంటే వృత్తి పన్ను కూడా విధించారు. దాన్ని ఈ కాలంలో ఏమున్నాయవారంటే కరుకుర అని పిలిచేవారు. వృత్తి పన్నుని శాతవాహనుల కాలంలో ఏమని పిలిచారంటే కరుకుర అని పిలిచారు. అతి గుంప శాసనం కొన్ని విషయాలు చెప్తుంది. ఏ విషయాలంటే చతురంగ బలాలు ఈ రాజులకు ఉన్నట్లు చెప్తుంది. ఏ శాసనం అంటే కళింగ కరవేలుని అతి గుంప శాసనం ఏమని చెప్తుందంటే చతురంగ బలాలు ఉన్నట్లు తెలుస్తుంది. యుద్ధాల్లో పాల్గొనేటప్పుడు వీరికి చతురంగ బలాలతో యుద్ధంలో పాల్గొనేవారు అని తెలుస్తుంది. అంటే చతురంగ బలాలు అంటే అశ్వదళం, గజదళం, నావికాదళం మరియు కాల్బలం. కాల్బలం అంటే మనుషులు, అశ్విక దళం అంటే గుర్రాలు, గజబలం అంటే ఏనుగులతో కూడిన దళము మరియు నావిక శక్తి మరియు కాల్బలము ద్వారా వీళ్ళు యుద్ధాల్లో పాల్గొన్నట్లు మనకు చెప్తున్న శాసనం ఏమిటంటే కళింగ కరవేలుని అతిగుంప శాసనం. కళింగ కరవేలుని అతిగుంప శాసనం. అదేవిధంగా శాతవాహన రాజులు పాటించే యుద్ధ వ్యూహాల గురించి తెలుపుతున్న శాసనం ఏమిటంటే అమరావతి శిలాఫలకాలు. అమరావతి శిలాఫలకాలు శాతవాహనుల యుద్ధ వ్యూహం గురించి తెలుపుతాయి. శాతవాహనుల యుద్ధ వ్యూహంను తెలిపే శాసనాలు ఏమంటే అమరావతి శిలా ఫలకాలు. శాతవాహనుల రాజ్య విభజన ఎలా జరిగింది అంటే మనం ఇప్పుడు నేడు దేశము, రాష్ట్రము, జిల్లా, గ్రామంగా ఎట్లా విభజించుకున్నామో శాతవాహనులు కూడా శాతవాహన రాజ్యము అంటే మొత్తం కలిపితే దేశంగా తయారవుతుంది. తర్వాత రాష్ట్రాలను ఏమని పిలిచారంటే ఆహారాలుగా పిలిచారు. మొత్తం దేశాన్ని శాతవాహన రాజ్యంగా పిలిస్తే దాని యొక్క అధిపతి ఎవరు అంటే రాజు. శాతవాహన సామ్రాజ్య రాజు శాతవాహన అధిపతి అవుతాడు. శాతవాహన సామ్రాజ్యం అనే దేశంలో రాజు అధిపతి ఎవరైతారంటే శాతవాహన రాజు.
ఆ శాతవాహన దేశాన్ని ఆహారం అనే రాష్ట్రాలుగా విభజిస్తారు. ఆహారం అనే రాష్ట్రాలుగా విభజిస్తారు. అంటే రాష్ట్ర పాలకులుగా ఎవరు నియమిస్తారంటే అమాత్యులని మరియు రక్త సంబంధికులు లేదా యువరాజుల్ని నియమిస్తారు. యువరాజుల్ని లేదా రక్త సంబంధికుల్ని నియమిస్తారు. ఆహార పాలకులుగా ఎవరు నియమిస్తారంటే అమాత్యులని రక్త సంబంధికులు లేదా యువరాజుని నియమిస్తారు. ఆ కాలంలో ఉన్నటువంటి ప్రధాన ఆహారాలు ఏవేవి అంటే గోవర్ధన ఆహారం, ఇది నాసిక్ ప్రాంతంలో ఉండేది. సోపా విహారం, మాల మహావిహారం మరియు శాతవాహన విహారం అనేవి ప్రసిద్ధి చెందిన ఆహారాలు. తర్వాత ఈ ఆహారాలు అంటే నేటి జిల్లాలుగా విభజించిన ప్రాంతాలు ఏమిటంటే విషయాలను. ఆహారాలను ఏమిగా విభజించారంటే శాతవాహనులు విషయాలుగా. వీటిని మన నేటి జిల్లాలతో పోల్చవచ్చు. కలెక్టర్ మన జిల్లాకు అధిపతి ఉంటాడు కాబట్టి అదేవిధంగా ఈ శాతవాహన కాలంలో విషయం యొక్క అధిపతి ఎవరైతారంటే విషయపతి. తర్వాత విషయాలను ఏమిగా విభజించారంటే గ్రామాలుగా విభజించారు. విషయాలను ఏమిగా విభజించారంటే గ్రామాలుగా విభజించారు. ఈ గ్రామం యొక్క అధిపతిని మనం ఏమి పిలుస్తామంటే గ్రామని లేదా గ్రామిక లేదా గోపుడు అని పిలుస్తాము. ఈ గ్రామాల్లో ఉండే అధికారులకు ఉండే అధికారాల గురించి తెలుపుతున్నది ఏమంటే గదా సప్తాసి అనే గ్రంథం ఏమని తెలుపుతుందంటే గ్రామని యొక్క అధికారాల గురించి తెలుపుతుంది. గ్రామని యొక్క అధికారాలు తెలుపుతున్న గ్రంథం ఏమిటంటే గదా సప్తాసతి. దీన్ని రచించింది ఎవరంటే హాలుడని మనం తెలుసుకున్నాం కదా. ఈ ఆహార పాలకులైనటువంటి అమాత్యులను వంశపారంపర్యంగా నియమించేవారు కాదు. ఎందుకంటే వీరిని వంశపారంపర్యంగా నియమిస్తే ఆ యొక్క ప్రాంతము బలహీనపడుతుందనే నెపంతో ఈ ఆహార పాలకులు అనేటువంటి అమాత్యాలను వంశపారంపర్యంగా నియమించేవారు కాదు. మరియు వీరికి బదిలీలు కూడా ఉండేవి. ఎవరికంటే ఆహార పాలకులకు బదిలీలు కూడా ఉండేవి. శాతవాహన సామ్రాజ్య సరిహద్దులుగా ఉన్నటువంటి ప్రాంతాలలో సామంతులను నియమిస్తారు కదా. సామంత రాజులు ఉంటారు కదా. ఆ సామంత రాజులకి శాతవాహన సామ్రాజ్యము మరియు వేరే సామ్రాజ్యానికి మధ్య దగ్గర ఉన్నటువంటి సామంత రాజుని నియమిస్తారు కదా. అక్కడ వాళ్ళకి ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఇక్కడ చకరాజ్యం ఉంది, ఇక్కడ శాతవాహన సామ్రాజ్యం ఉంది. ఈ రెండు ప్రాంతాల దగ్గర ఎక్కువ ఘర్షణ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక సైన్యాధిపతిని నియమించి అతనికి సామంత హోదా కూడా ఇచ్చేవారు. ఎందుకంటే రాజ్య సరిహద్దుల్లో ఇతను రక్షిస్తాడు కాబట్టి ఇతనికి సామంత హోదా కూడా ఇచ్చేవారు. ఇతన్నే మనం ఏమని పిలిచారంటే మహాతలవార అని పిలిచారు. శాతవాహనుల కాలంలో సరిహద్దుల్లో ఉన్నటువంటి రాజ్యాల్లో ఉన్నటువంటి సైన్యాధిపతులకు సామంత హోదా ఇచ్చేవారు. ఈ విధంగా సామంత హోదా ఇస్తే వీరిని ఏమని పిలిచేవారంటే మహాతలవార అని పిలిచేవారు. ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి మహాతలవారులే క్రమక్రమంగా భూస్వాములుగా అయ్యారని మేకధోని శాసనంలోని గుల్మిక అనే పదం సూచిస్తుంది. గుల్మిక అనే పదం దేన్ని సూచిస్తుంది అంటే శాతవాహన రాజ్య సరిహద్దులుగా ఉన్నటువంటి సైన్యాధిపతులకు సామంత హోదా ఇచ్చినారు. వారే క్రమంగా భూస్వాములు అయ్యారని మనకు మేకధోని శాసనంలోని గుల్మిక అనే పదం తెలుస్తుంది అని చెప్పారు. ఈ విధంగా సామంత రాజ్యాలను వీళ్ళు ఏమని పిలిచారంటే జనపదాలు అని పిలిచారు. సామంత రాజ్యాలను మీరు ఏమని పిలిచారంటే జనపదాలు. ఈ విధంగా ఋషిక అనుపమ జనపదాలు ఈ గుజరాత్లో ఉన్నాయి. ఎందుకంటే అక్కడ శకుల ప్రాబల్యం అక్కడే ఉండేది కాబట్టి ఈ ఋషిక అనుపమ జనపదాలు ఈ గుజరాత్లో మనకి కనిపిస్తాయి. అదేవిధంగా యువరాజుకు పాలనలో భాగస్వామ్యం కల్పించేవారని అతిగుంప శాసనం తెలుపుతుంది. ఎందుకంటే అంతకుముందే మనం ఏం చదువుకున్నామంటే అతిగుంప శాసనంలో చతురంగ బల్లాల గురించి తెలుసుకున్నాం కదా. అదేవిధంగా యువరాజుకు కూడా పాలనలో భాగస్వామ్యం ఇచ్చేవారని ఏ శాసనం ద్వారా తెలుస్తుంది అంటే అతిగుంప శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. శాతవాహనుల కాలంలో నేటి సెక్రటరియట్ లాగా ఒక పాలనా కేంద్రం కూడా ఉండేది. ఎందుకంటే నేడు సెక్రటరియట్లో అన్ని శాఖలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఒక సెక్రటరియట్ కూడా ఉండేది. ఆ సెక్రటరియట్ను ఏమని పిలిచారంటే సచివాలయంను ఏమని పిలిచారంటే అక్షపటలము అంటే ఇది ఒక సచివాలయం లాంటిది. మన ఇప్పుడు దేశంలో సచివాలయం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా రాజ్యానికి ఒక సచివాలయం అంటే అన్ని శాఖల అధికారులు ఇక్కడ సమావేశాలు అయ్యేవారు. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే అక్షపటల. ఈ అక్షపటలం ఏమి చేసేదంటే రాజుకు సలహాలు సూచనలు
ఇచ్చేది. తర్వాత కృష్ణుని కాలంలో ఉన్నటువంటి మహామాతరాలే తర్వాత మహామాత్య అమాత్యలుగా మారినట్లు తెలుస్తుంది. వీరిని ఏమని పోల్చవచ్చు అంటే నేటి జిల్లా అధికారులు, జిల్లా ఐఏఎస్ అధికారులు అంటే కలెక్టర్లుగా పోల్చవచ్చు. వీరిని జిల్లా కలెక్టర్లుగా మనము చెప్పవచ్చు. వీరికి సహాయకులు కూడా ఉండేవారు. వీరిలో ప్రధానమైనటువంటి అమాత్యులు ఎవరంటే ప్రధానంగా నలుగురు ఉండేవారు. ప్రధానంగా ఉండే అమాత్యులు ఎంతమంది అంటే నలుగురు. వారిలో విశ్వ అమాత్య అంటే రాజు యొక్క ప్రధాని లేదా మరియు అంతరంగ సలహాదారుడుగా చెప్పవచ్చు. విశ్వ అమాత్య అంటే ప్రధాని లేదా అంతరంగిక సలహాదారుడుగా చెప్పవచ్చు. తర్వాత వ్యక్తి రాజా అమాత్య అంటే రాజు యొక్క ఆజ్ఞలను ఆదేశాలను జారీ చేసేవాడు. రాజు ఏమైనా చెప్తే దాని యొక్క నోట్ రూపంలో రాసుకొని ఆ ఆదేశాలను జారీ చేసేవాడు ఎవరంటే రాజా అమాత్య. తర్వాత వ్యక్తి మహామత్య, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తి అని చెప్పవచ్చు. ఎక్కువ ఈయన పన్నులు, ఆర్థిక విషయాలకు సంబంధించిన విషయాలను చూసేవాడు. ఏ విషయాలు చూసేవాడు అంటే పన్నులు, ఆర్థిక విషయాలకు సంబంధించిన విషయాలను చూసేవాడు. మహాతరాకార, తర్వాత వ్యక్తి ఎవరంటే మహాతరాకార. తను ముఖ్య సైన్యాధిపతి లేదా అంగరక్షకుడు లేదా చాంబర్లిన్గా చెప్పవచ్చు. ముఖ్యాధిపతి, అంగరక్షకుడు లేదా చాంబర్లిన్గా చెప్పవచ్చు. ఈ అమాత్యాల ప్రస్తావన ఎక్కడ కనిపిస్తుందంటే కృష్ణుని కనిహేరి శాసనంలో కనిపిస్తుంది. ఈ తర్వాత ఇతర ముఖ్యమైన అధికారులు ఎవరంటే మహాధార్మిక అంటే ఇతను విద్య మరియు మత సంబంధమైన విషయాలను పరిష్కరించే వాడు. మహాధార్మిక అంటే ఎవరంటే విద్య మరియు మతపరమైన సంబంధాలను పరిష్కరించే వాడు. మహా ఆర్యక అంటే న్యాయపరమైన వివాదాలు రాజ్యంలో ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించేవాడు ఎవరంటే మహా ఆర్యక. నెక్స్ట్ వచ్చేసి మహారథులు. ఈ అమాత్యాలు చాలా మంది వంశపారంపర్యం లేరు అని మనం తెలుసుకున్నాం కదా, కానీ ఈ మహారథులు అనేవారు వంశపారంపర్యంగా ఉండేవారు. వీరు పన్నులు వసూలు చేసేవారు మరియు ఇక్కడ ఉన్నటువంటి తగువులను అంటే కొట్లాటలు ఏమైనా జరిగితే వాటిని పరిష్కరించే అధికారి అని చెప్పవచ్చు. అదేవిధంగా వంశపారంపర్యంగా ఉన్నటువంటి అత్యంత ఉన్నత అధికారి మహారథులే కాకుండా ఈ వంశపారంపర్యంగా అత్యంత ఉన్నత అధికారులు కూడా ఉండేవారు. వారు ఎవరంటే మహాభోజక అనే ఉన్నత అధికారులు ఉండేవారు. ఎవరంటే మహాభోజక అనే అధికారులు. ఇంకొకరు ఎవరంటే మహాకార్యక అనే అధికారులు కూడా ఉండేవారు. వీరు గ్రామాల్లో సమస్యలను పరిష్కరించే ప్రభుత్వ అధికారి. మహాకార్యక అంటే గ్రామాల్లో సమస్యలను పరిష్కరించే ప్రభుత్వ అధికారి. తర్వాత వచ్చేసి నిబంధనకార అంటే కేంద్ర ప్రభుత్వ పత్రాలను భద్రపరిచేవాడు. నిబంధనకార అంటే కేంద్ర ప్రభుత్వ పత్రాలను ఆ కాలంలో సంబంధించిన రాజులు ఏమైనా భూదానాలు ఇచ్చినట్లు అట్లా ఏమైనా పత్రాలు ఏమైనా ఉంటే వాటిని భద్రపరిచేవాడు ఎవరంటే నిబంధనకారుడు. ఇదే కాక ఇంకా భండారిక అంటే శిస్తును వస్తు రూపంలో భద్రపరిచేవాడు ఎవరంటే భండారిక. హెరణిక అంటే శిస్తును ధన రూపంలో భద్రపరిచేవాడు. రాజ్యానికి ఎక్కువగా వచ్చేది ధన రూపంలోనే వచ్చేది. ప్రతిహార అంటే కోట రక్షకుడు. అంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి కోటలకు రక్షకులుగా ఎవరు ఉండేవారంటే ప్రతిహార అనేవాడు ఉండేవాడు. ప్రతిహార అనే అధికారి ఉండేవాడు. ఇప్పుడు తెలుసుకున్నాం. లేఖక నిబంధనకార అంటే రికార్డులు రాసేవాడని మనం ముందే చెప్పుకున్నాం కదా. తర్వాత పరిణవారాలు అంటే రాజు అంతరింగ సైన్యంలోని గూఢచారులని ఏమని పిలుస్తారంటే పరిణవారాలు. స్కందవారాలు అంటే పట్టణంలోని తాత్కాలిక సైనిక శిబిరాలు. పట్టణంలో ఉన్నటువంటి తాత్కాలిక సైనిక శిబిరాలను ఏమంటారంటే స్కంద వారాలు. దూత అంటే రాయబారి అంటే ఎవరికి మధ్యవర్తిగా వచ్చేవాడిని ఏమంటారంటే రాయబారి. రజ్జుగ్రాహక అంటే క్షేత్రస్థాయిలో భూమిని సర్వే చేయించి శిస్తు వసూలు చేసేవాడు. రజ్జుగ్రాహక అంటే క్షేత్రస్థాయిలో భూమిని సర్వే చేసి దానికి అనుగుణంగా శిస్తు వసూలు చేసేవాడు. కటకం అంటే సైన్యాగారం. అదేవిధంగా శాతవాహన సామ్రాజ్యంలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఏ విధంగా ఇచ్చేవారు అంటే ధన రూపంలో ఇచ్చేవారు. ఏ విధంగా ఇచ్చేవారు అంటే శాతవాహనులకు జీతాలను ధన రూపంలో ఇచ్చేవారు. అంతేకాక స్థానిక పాలన అంటే దాదాపు శాతవాహనుల స్థానిక పాలన దాదాపు వికేంద్రీకరించబడిందని మనం గతంలోనే తెలుసుకున్నాం. అదేవిధంగా మెగిస్తీనస్, ఇండికా
బట్టిప్రోలు శాసనాలలో నగర పాలనకు సంబంధించి ప్రత్యేక నిగమ సభలు ఉండేవని తెలుపుతుంది. నిగమ సభల గురించి తెలిపే శాసనాలు ఏవంటే మెగస్థీనస్ ఇండికా మరియు బట్టిప్రోలు శాసనం. ఈ నిగమ సభలలో ఏ ప్రాంతాలను పాలన చేసేవంటే నగరాల పాలన చేసేవే. నిగమ సభలు నగరాల పాలన చేసేవే. ఈ సభలో సభ్యులు ఎవరు ఉండేవారు అంటే గృహపతులు అనే సభ్యులు ఉండేవారు. ఈ నిగమ సభలనే మనం వాణిజ్య సంఘాలుగా పిలిచవచ్చు. ఈ నిగమ సభలనే మనము ఏమంటే వాణిజ్య సంఘాలుగా పిలిచవచ్చు. ఎందుకంటే ఎక్కువగా ఈ నిగమ సభల్లో వ్యాపారస్తులే ఉంటారు కాబట్టి నిగమ సభలను వాణిజ్య సంఘాలుగా కూడా పిలవచ్చు. ఆ కాలంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలు ఏమిటంటే బారుకచ్చ, బ్రహ్మగిరి, ప్రతిష్టానపురం, ధాన్యకటకము, తవార, గోవర్ధన మరియు సోపార, కళ్యాణ, నాసిక్, బట్టిప్రోలు, కొండాపూర్, విజయపురి ఈ శతవాహనుల కాలంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలతో ఈ దక్షిణ పథం అంటే ఈ దక్షిణ భారతదేశాన్ని పాలించారని మనకు తెలుస్తుంది.